బిషప్ ఫిలిప్ కుమార్ గారు ఈ మధ్యాహ్న కాల సమయంలో క్లాస్ తీసుకున్నారు. వారు మన మధ్యకి రావడం మనకు చాలా సంతోషం. మరి వారికి చప్పటి కూడా మనం దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. సంతోషం. ఈ సమయంలో మొట్టమొదటిగా మరి ఈ యొక్క బైబిల్ కాలేజ్ ప్రతి నెల క్రమం తప్పకుండా జరగడానికి ఎంత క్రమశిక్షణతో అనేక మంది దైవజనులు రాష్ట్రమంతా నేర్చుకోవడానికి ప్రథమ కారకులుగా ఉంటున్న మా ప్రియులు రాజు గారికి ప్రత్యేకమైన వందనాలు, వారి మినిస్ట్రీకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, అదే రీతిగా ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క నెలలో తణుకు పరిసర ప్రాంతాల్లో నియోజకవర్గంలో ఉన్న బిషప్ నవీన్ కుమార్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి దేవుని మహాకృపను బట్టి 1992 సంవత్సరంలో మారు మనసు పొంది 93వ సంవత్సరంలో మరి మార్ప సభలో ఏప్రిల్ నెలలో జరుగుతున్న ఆ యొక్క 27 సభల్లో ఒక రోజు బాప్తిసం తీసుకోవడానికి దేవుడు చక్రవర్తించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే నాన్నగారు తెలుసు, నేను బాప్తిసం తీసుకుని ఎవరు తీసుకున్నానంటే మాస్టర్కి జీవనం అయ్యారు. ఎందుకంటే ఆత్మీయంగా ఆయన శరీర సంబంధమైన తండ్రి దోశ అయ్యారు. అయితే వారి యొక్క సహనము, వారి యొక్క ఓర్పు ఎంతో మంది సేవకులను ఈరోజు తయారు చేయడానికి వారి యొక్క జీవిత చరిత్ర ఒక పాఠ్య పుస్తకం దేవుడికి మహిమ కలుగును గాక. కనుక ఈరోజు దేవుడు పెట్టాలా మరి దాసయ్య గారు, శాంతమ్మ గారు ఈ పరిసర ప్రాంతాల్లో మరి 7-8 సంఘాలు సంపాదించి దేవుని మహాకృప ద్వారా మేము 6 సంతానం, దాసయ్య గారికి 6 సంతానంలో నేను మరి 3వ సంతానంగా ఉన్నాను. అయితే నా పేరు ఫిలిప్ కుమార్. అదే రీతిగా మరి నేను డిగ్రీ డిస్కంటిన్యూ చేసి దేవుని సేవ కొరకు బ్యాచులర్ ఆఫ్ థియాలజీ స్టడీ ఐ ఫినిష్డ్ ఎట్ డూర్ బైబిల్ కాలేజ్ విచ్ ఇస్ ఇన్ ఉత్తరప్రదేశ్లో ఉత్తరాఖండ్లో ఉన్న డైరెక్టర్ బైబిల్ కాలేజీలో 3 సంవత్సరాలకు చదవడానికి, దానికన్నా ముందు సంవత్సరం చదవడానికి చెన్నై ఏడ్చిన మానవ బైబిల్ కాలేజ్ చదవడానికి దేవుడు చక్రవర్తించాడు. దేవుని యొక్క పిలుపు మేరకు ఈ స్వార్థన చేయడానికి దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ప్రణాళిక మా పట్ల దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు పెట్టారా మరి బిషప్ నవీన్ కుమార్ గారి ద్వారా ఈ యొక్క నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో పాస్టర్ ఫెలోషిప్కి వైస్ ప్రెసిడెంట్గా ఉంటూ, బిషప్ కౌన్సిలింగ్కి ప్రెసిడెంట్గా ఉంటూ, ఈ యొక్క రాజమండ్రి పాస్టర్ ఫెలోషిప్లోనే మేము కూడా నాయకులుగా ఉంటూ ఈ పరిచయంలో ముందుకు కొనసాగుతున్నాం. నాది కోవూరు నియోజకవర్గం, కోవూరులో వాడపల్లిలో సేవ చేస్తున్నాను. అక్కడ 70 మంది సేవకులందరూ కూడా నేను ప్రతినిధిగా ప్రెసిడెంట్గా ఉంటూ ఈ యొక్క పరిచర్యలు కొనసాగిస్తాను. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే దేవుడు పిల్లల నా చిన్న సాక్ష్యాన్ని చెప్పడానికి దేవుడు చక్రవర్తి ఇచ్చారు. అయితే గత 24 సంవత్సరాల బట్టి ఈ పరిచర్యలో 3 సేవకులు, వారు ఆయనేమో కాంగ్రెస్ హైదరాబాద్లో చేస్తున్నారు, జగిత్యాల అక్కడ నివాసమైన పరిచయం. రెండోది జోసఫ్ అని కలిగి ప్రాంతంలో
మంది ట్రైనింగ్లో ఉన్నారు. తర్వాత దేవుడి రాజు గారిని అక్కడ పరిసర ప్రాంతాలు కూడా ఆయన సేవ చేస్తున్నారు. దేవుడికి ఏమై మొక్కలు కాక కనుక దేవుడు బిడ్డ మనము సేవ చేస్తూ అనేక మంది ఏదైనా సేవలో బలపరచని వరకు రాజులో చెప్పిన వాక్య ప్రకారం. అయితే బైబిల్ కాలేజీలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ అన్ని గారు బిషప్ నవీన్ కుమార్ గారు చెప్పారు, చాలా బాగా చెప్తున్నారు రాజు గారు. ప్రతి నెల చక్కటి కోర్సు తీసుకొని వారు చక్కటి సిలబస్ ఆది కాంక్ష ప్రకటన వరకు సేవకుల కొరకు ఏ పిలుపుతో దేవుడు మనం పిలిచాడు, ఎవరు పిలుచుకున్నారో, ఏ రకంగా మనం పరిచయం చేయాలి, ఏ రకంగా ప్రభు కొరకు మనం నిలబడాలి ఈ అంచె దినాల్లో కడవ దినాల్లో అనే ఒక ప్రణాళిక ఆ సబ్జెక్టు ద్వారా వారు తెలియజేస్తూ అనేక మంది సేవకులను తరిపిస్తూ ప్రభు కొరకు నిలబెడుతున్నారు. అందుకే దేవుని నామమునకు ఎంతగాక మహిమ కలుగును గాక. చేతులతో సంగతి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా హల్లెలూయా. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, మరి అద్భుతంగా మనం పడాలి, సంఘాన్ని పాటిస్తాం పాటలు. మనం ఉద్యోగంగా ఉండాలి, సంఘాన్ని ఉద్యోగపరచాలి. ఈ అన్ని దినాలు కడవ దినాలు మనం అద్భుతమైన పరిచయంగా చేసే వారిగా ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల ఉన్నది. మన మనుషులు పిలవలేదు, లోక నాయకులు మనం పిలవలేదు, ఎవరెవరు మనం పిలవలేదు. ఎవరు పిలిచారు అని మనం చూసినట్లయితే ఆనాడు ప్రాణులు పిలిచిన దేవుడు ఎవరండి? సర్వ సృష్టికర్త అయిన యెహోవా దేవుడు. అబ్రహామును పిలిచాడు, ఇదిగో నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళు అన్నాడు. అక్కడ నేను ఆశీర్వదిస్తాను. చంద్రుడికి స్తోత్రం చెప్పండి. ఈరోజు దైవజనులారా, నిన్ను పిలిచిన వాడు అసమస్వాడు కాదు, నిన్ను పిలిచిన వాడు లోక నాయకుడు కాదు, నిన్ను పిలిచిన వాడు ఎవరో కాదు. కానీ ఎవరు చేసి నిన్ను నన్ను పిలిచిన వాడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు. ఆయన నిన్ను నన్ను పిలిచాడు. God has chosen foolish things of this world to save wise. దేవుడు వచ్చాడు పరిశుద్ధ గ్రంథంలో. ఆయన జ్ఞానులను సిగ్గుపరచుటకు ఎవరు ఎన్నుకున్నాడు? ఆయన జ్ఞానహీనులను అనగా ప్రేమలను ఆయన ఎన్నుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనమే ఇంజనీరింగ్ చదువుంటే, మనమే డాక్టర్ చదువుంటే, మనమే PhD చేస్తుంటే, మనము 15 డిగ్రీలు సంపాదించుంటే తెలివి ఎక్కువైపోయి దేవుని పరిచయం మనము రావాలి. ఎందుకంటే ఉద్యోగాలు ఉన్న, వ్యాపారాలు ఉన్న, లోకంలో బోర్డు సంపాదించాలనుకుంటాం. కానీ దేవుడు ఎవరు ఎన్నుకున్నాడు? 12 మంది శిష్యులను దేవుడు మనలో ఎన్నుకుంటున్నప్పుడు ఆయన అన్నాడు, ప్లీజ్ కమ్ అండ్ ఫాలో మీ, ఐ విల్ మేక్ యు ఫిషర్స్ ఆఫ్ మెన్. మీరు వచ్చి నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టి జాలరుగా నేను చేస్తాను. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఏం చేశారు? They followed their next. They left their next and they followed our Jesus Christ. వారి యొక్క వలలను పెట్టి యేసయ్యను వెంబడించేది. ఎవరు వెంబడించారు? చెప్పండి, ఎవరు వెంబడించారు? యేసయ్యను వెంబడించారు. మనం అందరము కూడా డిసైపుల్స్ అంటే అర్థమైంది, లెర్నర్స్. చెప్పండి, మనం అందరం ఎవరు? శిష్యులు. మనం కూడా శిష్యులు కాదు, శిష్యులమే. కనుక డిసైపుల్ అంటే అర్థమైంది చెప్పండి, లెర్నర్స్. అంటే మనం చచ్చిపోయే వారు కూడా నేర్చుకుంటానే ఉండాలా. ఆమేనా? ఏదో కొంత మనకు తెలిసి అనుకోకూడదు. ఎంత చదువుకున్నా, ఎన్ని డిగ్రీ చేసినా, బీడీ చేసినా, ఎంపీ చేసినా, PhD చేసినా, బైబిల్ చదివే క్వాలిటీ ఏమవుతుందో తెలుసా?
ధ్వనులు మోస్తూ ఉంటారు. ఈ యొక్క శాస్త్రాన్ని ఎవరైతే చదువుకున్న బైబిల్ గ్రంథాన్ని పండితులు ఈ వాక్యం మనం చదువుకుంటే చాలు, మనకి ఎవరు ఎదురు సమాధానం చెప్పలేదు. సర్వజ్ఞాని మనం ఆరాధించే దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ఓమ్నిషియంట్, ఓమ్నిప్రెజెంట్. ఆయన ఎవరంట? సర్వజ్ఞాని, ఓమ్నిషియంట్ అంటాను, సర్వజ్ఞాని. తర్వాత ఆయన ఓమ్నిప్రెజెంట్. ఆయన అన్ని ప్రజెన్స్ ఎదురువే, ఆయన ప్రతి స్థలంలో ఆయన ఉన్నాడని మనం నమ్మాలి. కనుక బైబిల్ గ్రంథాన్ని మనం చూసుకున్నట్లయితే ఇంతవరకు ఈ సెక్షన్లో చక్కటి రాజు గారు అద్భుతమైన వారి యొక్క మరి బైబిల్ ఆ యొక్క స్టోరీలను, బైబిల్ యొక్క కాలం యొక్క థియాలజీని వారు ఎన్నో మీకు చెప్పారు. ఇది ఫస్ట్ నేను రావడం కనుక మరి అదే బిషప్ రవీంద్ర కుమార్ గారు కూడా వారి అనుభవాల్లో మరి హోమిలిటిక్స్ ప్రసంగ శాస్త్రం కూడా వారు బోధిస్తూ ఉన్నారు. అది మన జీవితాలు కూడా ఎంతో ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తున్నారు. ఇవాళ ఏం చెప్పారట? ఎకాబోధు గురించి చెప్పారు. అబ్బా ఎంత అద్భుతం! స్తోత్రం చెప్పండి. ఆ యొక్క చక్కటి సబ్జెక్ట్ లో ఒక్కొక్క సబ్జెక్ట్ మనకు తెలియని సబ్జెక్ట్ చెప్పడం ద్వారా గొప్ప ఆనందం మనకు కలుగుతుంది. ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు నేను నేర్చుకున్న థియాలజీ ఏంటని చూసుకున్నట్లయితే ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ని 7 రకాలుగా విభజించారు. ఎన్ని రకాలుగా విభజించారండి? 7 రకాలుగా విభజించారు. మొట్టమొదట కాలము. ఆ కాలం ఏంటంటే పాపము తెలియని కాలము, ద పీరియడ్ ఆఫ్ ఇన్నోసెన్స్. మొట్టమొదటి కాలము పాపము తెలియని కాలము. రెండవ కాలం మనం చూసుకున్నట్లయితే ద పీరియడ్ ఆఫ్ కాన్షియన్స్, మనస్సాక్షి కాలము. మనస్సాక్షి యుగం అంటారు కదా, మనస్సాక్షి యుగము అంటారు. మూడవ చూసుకున్నట్లయితే ద హ్యూమన్ గవర్నమెంట్, అనగా మనుష్య ఏలుబడి కాలము. మూడవది ఏంటంటే మనుష్య. నా స్వరం మీకు అర్థమవుతుంది కదా, అందరికి అర్థమవుతుంది కదా. ఇప్పుడు చెప్పండి, మొట్టమొదటి ఏంటి? ఏ కాలం? మొట్టమొదటి ఏ కాలము? ద పీరియడ్ ఆఫ్ ఇన్నోసెన్స్, పాపము తెలియని కాలము. మీకు ఇక్కడ క్లియర్గా ఇది అంత పెద్ద నేను ప్రసంగం చేయగానే అవుట్లైన్లో వెళ్తానంటే, మీరు నాకు చెప్పింది ఇది ఫస్ట్ టైం కాబట్టి నేను ఒక సబ్జెక్టు ఎదుర్కొని చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయడం కాక ఈ సమయంలో దేవుడు ద్వారా మొట్టమొదటి కాలము. ఏ కాలము? పాపము తెలియని కాలము. వాక్యం చెప్తుంటే దేవుడి నరులను యథార్థవంతులుగా చేశాను, పాపము లేని వారిగా చేశాను. సో వారి ఫ్రీడమ్ మేనేజ్ ఓడిపోయి దేవుడు తన స్వరూపంలో ఆదామును ఏం చేశాడు? ఆయన కలగ చేశాడు. పాపంతో కలగ చేయలేదు. మీరు తప్పు చేయడానికి కలగ చేయలేదు, మీరు పాపం చేయడానికి కలగ చేయలేదు. దేవుడు కలగ చేసాడు, ఆయన రూపంలో కలగ చేశాడు. కాబట్టి ఆయన ఎటువంటి వాడికి పాపము లేని వాడు. అందుకే పాపము తెలియని కాలం. అంటే రెండవ కాలం చూసుకున్నట్లయితే పాపము చేశాడు కాబట్టి మనస్సాక్షిని పెట్టాడు దేవుడు. మీకు అర్థమైందా? పాపము చేశాడు కాబట్టి, పాపము చేశాడు కాబట్టి. 3వ అధ్యాయంలో మనకు కనబడుతుంది సాతాను మీద నిజమా అన్నది. ఏదైనా తోటలో ఆదాము పెట్టినప్పుడు ఏమన్నాడు? మీరు ఈ పండు తిను దేవున నిశ్చయముగా. ఎప్పుడైతే సాతాను అంటే సాతాను ఎలా ఏంటంటే మనందరూ కూడా తెలుసు, అది భూమికి ఎలా వచ్చిందో. లూసిఫరు, ప్రధాన దూత, మిఖాయేలు, గాబ్రియేలు, ఇంకా దూతలు ఉన్నారు, పెద్ద దూతగా ఉన్నారు. అందులో ప్రధాన దూత ఎవరండి? లూసిఫర్. లూసిఫర్ తన స్థానాన్ని ఏం చేసుకుంది? హెచ్చించుకుంది. అందుకే ప్రైడ్ గోస్ బిఫోర్ డిస్ట్రక్షన్ అని ఉంది. అంటే నాశనములకు ముందు ఏం నడుస్తుందంట? గాఢలోపం నడచును. ఆ యొక్క లూసిఫర్ గురించి వర్ణించడం చాలా ఉంటాయి. అయితే ఆ లూసిఫర్ అనుకోండి, నేను ఆరాధన చేస్తుంటేనే, నేను వాయిద్యాలు వాయిస్తుంటేనే, మృదుమరుమైన స్వరాలు నాలుగు వస్తుంటేనే దేవుడు ఆనందించి ఈ సృష్టిని ఏం చేశాడు? కళగా చేశాడు. కనుక నన్ను బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆనందిస్తున్నాడు. కాబట్టి నా ద్వారా ఆయన ఆనందాన్ని కలిగిస్తున్నాడు. కాబట్టి నేనే ఎవరే ఆయనతో పాటు ఏం చేస్తుంది? సమానం చేసుకోలేదు.
లోపల ఏమొచ్చిందంట? గర్వం వచ్చి ఎప్పుడైతే ఇచ్చించుకుందో వెంటనే ఆ యొక్క గర్వం ఎవరికి తెలిసింది? దేవుడికి తెలిసి ఒక్క పన్ను అనగానే ఎక్కడ పడింది చెప్పండి? ఎక్కడ పడింది? అందుకే ఈ భూలోక అధికారి ఎవరు చెప్పాలన్నారు. నమ్మకుండా దేవుడికి మొత్తం అధికారం ఉంది, ఇస్రోవారికి ఉన్న అధికారం. కానీ మొట్టమొదటి భూలోక అధికారి ఎవరు? సాతాను. చెప్పండి, అందరూ చెప్పండి, ఎవరు? సాతాను. అందుకే ఈ భూలోకాన్ని మొట్టమొదటి ఏమవుతున్న సాతాను. అందుకే ఇష్టానుసారంగా వెళ్తాడు, వాడి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు, వాడి ఇష్టానుసారంగా ప్రవర్తి చేస్తాడు. లోకంలో ఏది కావాలో మొట్టమొదటి టెక్నాలజీ, లేకపోతే ఇంకా లోకంలో ఏమేమి వస్తున్నాయో ఈ సైబర్ నెట్స్ లోకంలో ఉన్నాయని కూడా అధునాతనమైన పరికరాలు లోకంలో తీసుకొచ్చి గ్లోబల్ మొత్తం అంతా కూడా ఈ లోకాన్ని విశ్వాసాన్ని వాడి ఆండ్రాయిడ్లో పెట్టుకుంటాడు, వాడి స్వాధీనంలో పెట్టుకుంటాడు. అందుకే అంత గ్లోబల్కి వచ్చేసి ఒకటే వచ్చేది. చివరికి మనందరూ కూడా తెలిసి పాఠంగానంలో ఒకటే భాష వచ్చేస్తుంది, ఒకటే బిజినెస్ వచ్చేస్తుంది, ఒకటే సిద్ధాంతం వచ్చేస్తుంది. అందుకే ఇప్పుడు అంతా కూడా నంబర్స్, పేర్లు కాదు. ప్రపంచ బ్యాంక్ నెంబర్ 666 సీక్రెట్ నెంబర్. అలాగా ఇప్పుడు అంతా కూడా ఫోన్ నెంబరు, అకౌంట్ నెంబరు, తర్వాత ఆధార్ నెంబరు, ఇక అన్ని నెంబర్ల మీద వెళ్తుంది. ఇక అంతా పేరుతో పని లేదు. కనుక ఆడు యొక్క 666 అంకెలు కావాలా, అందుకే నెంబర్ లేదు, అందుకే నెంబర్ లేదు. కనుక లూసిఫర్ ఎప్పుడైతే భూలోకంలోకి వచ్చేసిందో ఈ భూలోకంలో అందుకే మనం సేవ చేస్తానని చేయలేము, ఆత్మ రక్షిస్తానని రక్షించు. దీనికి డెడికేషన్ కావాలి, ఆత్మశుద్ధి కావాలి, పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి, ఉపవాసాలు ఉండాలి. మనం సేవ చేయాలంటే, మనం ప్రభు కొరకు నిలబడాలంటే ప్రతిరోజు నిత్యము నేను 3 గంటలు పొద్దున్న ప్రార్థన చేస్తాను. పొద్దున్న 3 గంటలు 400 మంది పేరు గురించి ప్రార్థన చేస్తాను పొద్దున్న. నా అనుభవం అది ప్రార్థన చేసిన తర్వాత బైబిల్ చదువుతామని టీవీ చేస్తాను దేవుడి దగ్గర. ఎందుకంటే మనం జయించలేము, మన వల్ల కాదు, మనం మన శక్తితో చేయలేము. వాక్యం చెప్తుంది శక్తి చేత కాదు, బలముతో కాదు. చెప్పండి, నా ఆత్మ ద్వారా ఈ కార్యాలను జరిగించుగాక. ఆమేన్. హల్లెలూయా. కనుక లూసిఫర్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు భోజనం చేసినాక మనం ఏం కడితే దాదా నిద్రలో పెట్టండి. ఎందుకంటే ఇక జయించలేనా, ఇక మనం నుంచోవాలి, కాసేపు నిలబడాలి, బాధపడాలి, కాసేపు ఉద్యోగపరచబడాలి తప్ప మనము కొండబరు అంట పొట్టగెత్తే పొట్టబరు మంచాలు ఎక్కిస్తాం. కనుక ఇప్పుడు మంచం వేస్తే చెప్పండి ఎక్కడ పడుకుంటారు? ఆగా అందరూ గంటన్నర వేసేస్తారు. ఎందుకంటే మధ్యాహ్నం సెక్షనం చాలా కష్టమైన పని. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతారు, చెప్పండి మొట్టమొదటి పీరియడ్ ఏంటి? పాపము తెలియని కాలము, ద పీరియడ్ ఆఫ్ ఇన్నోసెన్స్. పాపము తెలియని, పాపము లేని వాడికి ఆదాము చేశాడు. పాపము ఎవరి ద్వారా వచ్చింది? రోమి రాసిన పత్రిక 5:12 అంటారు, ఇంట్లో ఒక మనుషుల ద్వారా పాపము ద్వారా మరణము లోకంలో ఎలాగొచ్చానో మనుషులందరూ పాపం చేయడం ద్వారా మరణం అందరికీ సంప్రాప్తమైంది. పాపము చేశాడు కాబట్టి ఆ పాపానికి విరుగుడిచ్చాడు. కాబట్టి ఆదాము అయిన యేసు ప్రభువుని ఈ లోకంలో పంపించాడు. దేవుని స్తోత్రం. అక్కడ రోమి రాసిన పత్రిక అంటాడు 6:23 అంటాడు, అన్నాడు. చెప్పండి, పాపము వలన వచ్చి జీవితము. అందుకే అవ్వ పాపము చేసింది కాబట్టి అక్కడ మనకు కనబడుతుంది ఏదేని తోటలో ఉంది. చెప్పండి, ఏమైనా వెళ్ళగొట్టబడ్డారు, పాపం చేశారు. పాపము చేయదని దేవుడు చెప్పాడు, పాపము చేశారు కాబట్టి ఏదేని తోటలో బయటకు వెళ్ళాడు. కనుక పాపము తెలియని కాలంలోనే బెస్ట్. దేవుడు ఎలా చేయదు అలా చేయదు. రెండోది చూసుకున్నట్లయితే పాపము చేసిన తర్వాత చక్కగా చూసుకుంటారు. ఎక్కడ? మనస్సాక్షి పెట్టారు. అందుకే దాన్ని ఏం చేశారంటే బయటకు ఏం చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఒక స్టోరీ కనబడుతుంది. అక్కడ మనస్సాక్షి యోగము. మనస్సాక్షి జంతువులకు ఉండదు. ఎవరు ఉండదండి?
మనుషులకే ఉంటుంది. కాన్సెప్ట్స్ లో మనస్సాక్షి ఇవ్వడానికి దేవుడు పెట్టాడు. ఆ దేవుడు నేను చెప్తున్నాను మీకు కనబడలేదు, కానీ మీ మనస్సాక్షి నేను పంపిస్తున్నాను. ఈ మనస్సాక్షి విచ్ ఈస్ గుడ్, విచ్ ఈస్ బ్యాడ్, ద కాన్సెప్ట్ విచ్ హ్యాస్. ఏమన్నా తెలుసా, మంచి కానీ చెడు కానీ తెలియాలంటే ఏది పంపిస్తున్నానో మనస్సాక్షి పెడుతున్నాను. కాబట్టి ఆ మనస్సాక్షి మీకు మంచి చెడుని డిసైడ్ చేస్తాను. చెప్పండి ఏ కాలం? మనస్సాక్షి కాలము. మూడవది దేవుడు చెప్పాడు, ద హ్యూమన్ గవర్నమెంట్, ద పీరియడ్ ఆఫ్ హ్యూమన్ గవర్నమెంట్ అంటే అర్థం ఏంటంటే మనుష్య ఏలుబడి కాలము. యోనాకి దానిక మనం చూసుకున్నట్లయితే నోవాహు చెప్పాడు వాడ కట్టాలి. కట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక మాట చెప్తాను మీకు. ఆది కాలంలో ప్రతిదానికి పేరు ఎవరు పెట్టారు? ఆదామే పెట్టాడు. అధికారం అంతా ఎవరికి ఇచ్చాడు? ఇంకెవరికి ఇచ్చాడా దేవుడు? ఎవరు కూడా అధికారం అంతా ఎవరికి ఇచ్చాడంటే ఆదాముకే దేవుడు ఇచ్చాడు. కనుక ఆదాము వేలుబడి చేయడానికి ఆదాము దగ్గర నుంచి ఇంకా మనం చూసుకున్నట్టు భక్తుల దగ్గర నుంచి నోవాహు దగ్గర నుంచి ఆ యొక్క నోవాహు జలప్రలయానికి ముందుగా ఇంకో జలప్రలయం వచ్చింది. అది ఒకటి ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 2వ వచనం 1వ అధ్యాయానికి 2వ వచనం క్యాప్టీరియా అంటారు. ఏ తీరియా అంటే క్యాప్టీరియా అంటారు. ఆ భయంకరమైన జలప్రలయం వచ్చింది. భయంకరమైన దీనికన్నా డబల్ జలప్రలయం. ఆ జలప్రలయము భయంకరమైన జలప్రలయము కనుక ఆ జలప్రలయము అనుకున్నాడు. ఇది 2వ జలప్రలయం ఏంటంటే ఇది. దాని గురించి చెప్పాలని చాలా శాస్త్రం ఉన్నారు. ఇది 2వ జలప్రలయం ఏం చెప్పండి? నోవాహు కాలంలో జరిగింది. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇక ఎప్పుడు జలప్రలయాన్ని నేను పంపించాను డిసైడ్ చేసిన. ఒకసారి పంపించాను, అప్పుడు అన్ని చోట్ల వస్తాయి. అక్కడక్కడ కరువులు, భూకంపాలు, సునామీలు, జల ప్రళయాలు, కరువులు, కాటకాలు వస్తాయి. కానీ అన్ని ఒక చోట ఒక్కసారి రాబు. బైబిల్ గ్రంథం ప్రకారం చేతులు కట్టే స్తోత్రం. ఈ రోజు దేవుడు పెట్టారా, మనుషులు ఏలుబడి కాలంలో మనం వచ్చున్నాం. మనుషులు ఏలుతున్న కాలము. మనుషులందుకు ఈ రోజు ఏ కార్యమైనా చేస్తారు. బైబిల్ గ్రంథంలో మనుషులు బాగా ఏలుబడి కట్టారు. 12వ అధ్యాయం 11వ అధ్యాయంలో బాగా కట్టారు. బాబేలు గోపురము. చెప్పండి ఏ గోపురం? బాబేలు గోపురం. బాబేలు గోపురం ఎప్పుడైతే కట్టారో చూడండి, మనుషులు సాధిస్తే తలంచుకుంటే ఏ పనైనా జతం చేయాలి. ఇప్పుడు 30 మంది మీరు ఉన్నారు, ఇక్కడ ఒక 20 మంది మీరు ఉన్నారు. మన బలమాన్ని ఉపయోగించబట్టే మనం అనుకున్న చేసేస్తాం, మన శక్తి సామర్థ్యాలు చేసేస్తాం. 6 బాబేలు గోపురం దగ్గర కూడా అనుకున్నారు మనము, బాబు ఈ బాబేలు గోపురము కట్టేస్తాం. ఏక మనసు వచ్చేసిన అందరికీ మాట కలిసిపోయింది. కట్టేయడం మొదలు పెట్టారు. కట్టేయడం మొదలు పెట్టగానే ఎవరు దిగారు? మన అక్కడికి తెలుసు కదా మీ అందరికి. ఎవరు దిగారండి? తండ్రి కుమార పరిశుద్ధాత్మలు దిగారు. నిజంగా కట్టేస్తారా బాబు? ఎక్కడికి? ఆకాశం చేసేస్తారో నడుస్తారంటే ఆయన దిగి వెంటనే ఏం చేశారు తెలుసా? అక్కడ భాషను ఏం చేశారంటే రాప్పటి నుంచి అందరూ అయిపోయారు. ఎవరికైనా వాడేది అయిపోయారంటే దేశాలు వచ్చేసినాయి, రాష్ట్రాలు వచ్చేసినాయి, భాషలు వచ్చేసినాయి, మనుషులు పూర్వమైపోయి. అప్పటి నుంచే బాబు కానించే అది తయారయ్యింది. మనుషులు ఏలుబడి కాలము 4వ కాలంలో పడతాం. మొట్టమొదటి ఏ కాలం? పాపము తెలియని కాలం. చెప్పాలి. 2వ కాలం మనస్సాక్షి. ఏదో నేర్చుకుంటే మనస్సాక్షి కాలం. 3వది మనుషుని ఏలుబడి కాలము. మనుషులు ఏలుబడి చేసే కాలం. 4వ కాలము ద పీరియడ్ ఆఫ్ లా, ధర్మశాస్త్ర యుగము. చెప్పండి అందరూ చెప్పండి. ఏ కాలం? ఏ కాలం ఇది? ధర్మశాస్త్రం ఎప్పుడు ప్రారంభమైంది? మీరు ధరించలేదు కదా, మీరు అందరూ చెప్పండి. ఎవరి ద్వారా ప్రారంభం? ధర్మశాస్త్రం ఎవరు పుట్టగానే? మోషే ద్వారా ధర్మశాస్త్రం. మోషే ద్వారా ధర్మశాస్త్రం. అందుకే అంటారు పాపము చేసిన స్త్రీని దేంతో కూడా చంపాలన్నారు? రాళ్ళతో. ఏం చెప్పింది?
బైబిల్ కాదు, అక్కడ బైబిల్లోనే ఏం చెప్పింది? ధర్మశాస్త్ర ప్రకారం. మోషే ధర్మశాస్త్రం అంటారు అక్కడ. చెప్పండి, ఏ ధర్మశాస్త్రం? మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి. ఇశ్రాయేలు ప్రజలకు లా ఇచ్చాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు. మీరు చదవండి. నా కాన్స్టిట్యూషన్ మీకు ఇస్తున్నాను, నా ప్రిన్సిపల్స్ మీకు ఇస్తున్నాను, నా రూల్స్ మీకు ఇస్తున్నాను, నా కట్టడలు, నా నిబంధనలు, నా ధర్మశాస్త్రములు మీకు ఇస్తున్నానని వారికి ఎప్పుడైతే ఆ ధర్మశాస్త్రం ఇచ్చాడో ఆ ధర్మశాస్త్రము క్రమము తప్పకుండా ఏం చేసిన వాళ్ళు నెరవేర్చిన వారు దీవించబడ్డారు. కట్టడలను పాటించిన వారు, ధర్మశాస్త్ర ప్రకారం వెళ్ళిన వారు ఆశీర్వదించబడ్డారు. ధర్మశాస్త్ర ప్రకారం జీవించిన వారు దీవించబడ్డారు. ఉన్నతమైన స్థితిలో దేవుడు వారిని తీసుకెళ్ళారు. నమ్మిన వారి చేతులకు కట్టేసుకోవాలి. హల్లెలూయా. కనుక చెప్పండి, ధర్మశాస్త్ర యోగము. అందరూ చెప్పండి, ఏముంది? ధర్మశాస్త్ర యోగము. ఈ ధర్మశాస్త్రాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించాడు. ఇశ్రాయేలు ప్రజలకి ధర్మశాస్త్ర యోగాన్ని చెప్పాడు. ఈ ధర్మశాస్త్రమే మీరు పాటించండి. మీరు క్రమముగాను, సౌఖ్యముగాను, క్షేమముగాను మీరు క్రమముగా ఉండాలి అంటే, మీరు కానాను దేశం వెళ్ళాలి అంటే నా కట్టడలు, నా నిబంధనలు మీరు పాటించాలి అని వారికి ఏమిచ్చాడు? ధర్మశాస్త్రము. చెప్పడానికి ఏమిచ్చాడండి? ద పీరియడ్ ఆఫ్ లా. ఏమంటారు దాన్ని? పీరియడ్ ఆఫ్ లా. అంటే ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం పాటించాలి వద్దా? పాటించక ఏం తెచ్చి పెట్టుకున్నారు? శిక్ష తెచ్చి పెట్టుకున్నారు. అందుకే అంటాడు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో వారు అండర్ ద ఫరో కంట్రోల్లో బానిస బ్రతుకులో పడిపోయారు. ఎన్ని సంవత్సరాలంట? 430 సంవత్సరాలు. ఎప్పుడైతే వారు 430 సంవత్సరాలు కాలంలో వారు బానిస బ్రతుకులో బ్రతికిపోయారో దేవుడు ఎవరు లేకున్నాడా? కాబట్టి చెప్పలే, మోషేను లేపుకున్న ధర్మశాస్త్రం ఇచ్చి వారిని బయటికి తీసుకుని వచ్చారు. దేవునికి ఏమై మాట్లాడుతున్నారు? ఆ ధర్మశాస్త్రం నెరవేర్చడానికి మళ్ళా యేసుక్రీస్తుపోవాలి. ధర్మశాస్త్రాన్ని తీసివేసి, అందుకే రాళ్లతో పట్టబడిన ఆ యొక్క స్త్రీ, పాపాత్ములైన స్త్రీ యేసు ప్రభు పాదాల దగ్గర పడిపోయిన తర్వాత ఏమన్నాడు ఆయన? మోషే ధర్మశాస్త్రం ఎలా చెప్తుందా? అయితే మీరు రాళ్ళతో చంపేస్తారా అని ఆయన ఎవరికి తెలియకుండా ఏం రాసుకున్నాడు? ఆయన పూర్వం అని ఏదో రాస్తున్నాడు. ఎవరు పాపాలు రాలేదు ఆయన? ధర్మశాస్త్రం రాస్తాడో, పక్కడు పాపం రాస్తాడు, ఇంకోటి పాపం ఏదో రాస్తున్నాడు. ఆయన ఏదో రాసుకుంటాడు. పక్కోడికి బయటేసింది. రాత్రి నేను చేశాను కదా, తప్పు చేశాను కదా, అప్పుడు చేశాను కదా, అయ్యో బాబోయ్ నా పాపాన్ని ఎక్కడ రాస్తున్నాడు? ఈయన భూమి మీద రాస్తున్నాడు. రాయి వదిలిపెట్టాడు. ఆయన వెనక అందరూ రాయి వదిలిపెట్టి ధర్మశాస్త్రము పక్కన పెట్టుకున్నాడు. అప్పుడు యేసు ప్రభువారు అన్నాడు, అమ్మా ఇక నీవు పాపము అందరూ వెళ్ళిపోయారు. సమాధానం కలవాలి, ఇతరు పాపం చేయకు అని చెప్పాడు. ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు చెప్పండి? ఆయన ఏమిచ్చాడు? ఆయన ప్రక్షాళన చేశాడు. ఆయన ఒక్కసారి బలైపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన కలువరి కాకము బలైపోయి మనుషులందరి కొరకు మనందరికీ తెలుసు. ఆయన కలువరి శిలువలో బలియాగమైనట్టు మనం చూస్తూ ఉన్నాం. కనుక ద పీరియడ్ ఆఫ్ లా అంటే మోషే ధర్మశాస్త్ర యోగము ఎన్నైంది? చెప్పండి, ఒకటి చెప్పండి. ఒకటి పాపం తెలియని కాలము, మనస్సాక్షి కాలము, మనుషులు ఏడుగురి కాలము, ధర్మశాస్త్ర యుగము ఎన్నైంది? 5. మనం చూసుకున్నట్లయితే కృపాకాలము. ధర్మశాస్త్రము 5 మరి కృపాకాలం అంటే కృప చెప్పండి. పీరియడ్ ఆఫ్ గ్రేస్. ఇప్పుడు ఎక్కడున్నా మనందరం అంతే. ఇంకా రెండోది, అందుకే కృప గురించి ఎన్ని పాటలు పాడతారు? నీ కృప లేని క్షణం అంటారు. ఎందుకంటే
ధర్మశాస్త్ర యుగం అయితే మనిషిని కొట్టి చంపేలా, కానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి మనిషిని చంపలేదు, కానీ ఏం చేసిన పాపాన్ని తీసివేసి మనకు కృపను అనుగ్రహించాడు. చేతులు స్తోత్రం. హల్లెలూయా. కానీ ఈ కృపా కాలంలో నీవు నేను ఉన్నాం. కృప కొట్టుకుపోతుంది. చిన్న పొరపాటు చేసేవాళ్ళు మరో అన్నమాట. చేతితో ఏదో పొరపాటు చేసేస్తున్నా మాట్లాడుతుంది, ఏదో తీసేస్తున్నా, పాలుతో పంపేస్తున్నా, పాలు తీసేస్తున్నా, తర్వాత పొడవది వెంటనే చేయట్లేదు. కానీ నీ మీద నా మీద మనందరి మీద ఏం చూపిస్తున్నాడు ఆయన? కృప 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 అపోస్తలుడు నేను పూర్వకాలంలో దోషకుని, హింసకుని, హానికరుని, పాపులలో ప్రధాని, కానీ కృప ద్వారా మాత్రమే నేను రక్షింపబడ్డాను. ఆమేన్. కృప ద్వారానే అందరినీ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. కృప కాలంలో ఉన్నా, కృప ఎడ్జ్లో ఉన్నా, మనం ఎడ్జ్లో ఉన్నాం. ఏ క్షణమైనా ఆయన రాకడ రావచ్చు, ఏ క్షణమైనా మనం వెళ్ళిపోవచ్చు, ఏ క్షణమైనా ఆ యొక్క అంచెదినాలు కడవదినాలు ఎడ్జ్లో ఉన్నాం. కాబట్టి కృపలో ఉన్న వాళ్ళందరూ కూడా రక్షింపబడతారు. ఈరోజు నీవు యేసు ప్రభువును చూడలేదు, మనం ఎవరు చూడలేదు, కానీ వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అంటారు. తోమా ఏమన్నాడు? ఆయన చనిపోయి 40 దినములు ఆగబడ్డాడు. ప్రత్యక్షపరచుడు హిమ్సెల్ఫ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ 40 times to his disciples. ఆయన శిష్యులకు 40 సమాధి గెలిచి 40 సార్లు తన శిష్యులకు ఏమయ్యాడని ప్రత్యక్షపరచుకున్నాడు. ఆయన నమ్మరా? నమ్మలేదు. పాము దగ్గర కూర్చొని అంటాడు, మీరైతే నమ్మితే నమ్మరు, కానీ చెప్పలే, నేను మాత్రం చూస్తేనే కానీ నేను చివరి అంటాడు, చూచి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వాడు. మీరు నేను వినమా? వ్యతిరేక వినమా? చూసామా? యేసుప్రభు చూసామా? మరి ఎలా చూసా? చెప్పండి. యేసుప్రభుని ఎలా చూస్తున్నా? చెప్పండి. ఎలాగా? వాక్యము ద్వారా. ఆమేన్. చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డలారా, ఆ యేసుప్రభు వారు చూసి తిరస్కరించారు, వారు నమ్మలేకపోయారు, వారు ఆయన తిరస్కరించారు యేసుప్రభుని ఆనాటి జనము. కానీ ఈ రోజైతే కృప ద్వారా రక్షింపబడిన మనము చూసి నమ్మలేదు, కానీ చూడకుండానే ఏం చేస్తున్నాం? మనం నమ్ముతున్నాం. మన కృపకు వారసులం కాదా? కృప మన ఎలా ఉందా లేదా? కృప మన పట్ల నెరవేరుతుందా లేదా? ఎందుకు పనికిరాని నిన్ను నన్ను సేవకులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు నిన్ను నన్ను దేవుని సేవ పట్ల నిలబెట్టాడు. మనలో ఏ గొప్పతనం లేదు, కానీ కేవలము చెప్పాలి. అందరూ అనుకుంటున్నారు. చెప్పండి. ఆయన కృప, యేసయ్య కృప, యేసయ్య కృప. హల్లెలూయా. ఈ కృపా కాలంలో అందరి మీద దేవుడు ఏం చూపిస్తున్నాడు? కృప చూపిస్తున్నాడు. ఇదే మంచి సమయం, ఇదే అనుకూల సమయం. రక్షణ పొందుకోవడానికి, సువార్త చెప్పడానికి, పరిచయం చేయడానికి మంచి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ కృపా కాలంలో సీజన్ అండ్ అన్ సీజన్, సమయము అసమయం ఉంది. సేవకుడు ఏం చేయాలి? ఇప్పుడు కష్టపడాలి. దేవుడి స్తోత్రం. అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చాడు ఆయన. అనేక దగ్గర బిషప్ రవీంద్ర కుమార్ గారి దగ్గర పెట్టాలి. ఇక్కడ సేవకులు ఉన్నారు,
అనేక మందిని బలపరచాలి, అనేక మందిని మన శిష్యులుగా తయారు చేయాలి. యేసు ప్రభు మరి బాణాలుగా మనం సిద్ధపరచాలి. హల్లెలూయా అని ఎన్నో క్లాసులు తీసుకుని ఎంతో ధనాన్ని వెచ్చిస్తూ, టయాన్ని వెచ్చించి, సమయాన్ని వెచ్చించి, తన బలాన్ని వెచ్చించి ఎక్కడి నుంచో వారు కొన్ని గంటల ప్రయాణాలు చేసుకుని వచ్చి ఆయన మార్తే ఆయన గ్రామం, కానీ మార్పులో లేడు ఆయన. కానీ దేవుడు ఎక్కడ పిలుచుకున్నాడు ఆయన్ని? హైదరాబాద్లో దేవుడు పిలుచుకున్నాడు. చేతులకు కట్టే స్తోత్రం చెప్పండి. వదిలేశాడు, తన ఆమె తల్లిని వదిలిపెట్టాడు, తన తమ్ముడిని వదిలిపెట్టాడు. అందరూ ఎక్కడికి హైదరాబాద్. ఎవరి ద్వారా చేస్తున్నాడు? ఆయన కృప. చెప్పండి అందరూ, ఎవరి కృప? దేవుని కృప. నీ కృప లేకపోతే నేను బ్రతకలేను, నీ కృప లేకపోతే నేను బ్రతకలేను. చూడండి, అందుకే కృపాకాలము ఎప్పటి వరకు ఉంటుంది చెప్పండి, మీకు చెప్పండి. కృపాకాలం ఎప్పటి వరకు ఉంటుంది? మనం బతికినంత వరకే. గుడిపూట చనిపోయామనుకో మన పని అయిపోయింది. కృపాకాలం ఉంటుంది. ఈ కృపాకాలం ఎప్పటి వరకు ఉంటుందంటే ఆయన రాకడ వరకు. ఆయన రెండు రకాలుగా వస్తాడు. మొట్టమొదటి సీక్రెట్ కమింగ్, రెండోది పబ్లిక్ కమింగ్. సీక్రెట్ కమింగ్ అంటే ఏంటి? పరిశుద్ధులు గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రాలని ఉతుక్కున్న వారు, పరిశుద్ధులు అవమానాలు, నిందలు, శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎవరైతే తట్టుకుని భూమిలో పరిశుద్ధులుగా ఆత్మపూర్ణులై నిలబడ్డారు సంఘాల్లో, వారు మాత్రమే సీక్రెట్ కమింగ్ లో ఎత్తబడతారు. చేతులు కట్టే స్తోత్రం. కనుక సీక్రెట్ రాకుండా ఎలా ఉంటుంది? శబ్దం వినబడుతుంది. ఎవరికి వినబడుతుంది? బయటలో క్లియర్గా ఉన్నది. పరిశుద్ధులకు మాత్రమే, ఆత్మ నింపుదల కలిగిన వారికి మాత్రమే. కనుక ఈ కృపాకాలం వెళ్ళిపోతుంది. ఈ కృపాకాలం ఏంటంటే యేసు ప్రభువు వస్తాడు. ఆయన రాకడ ఎత్తబడతాం పరిశుద్ధులంగా. అందుకే ప్రకటన గ్రంథంలో 4 అధ్యాయం వరకు మాత్రమే అవి జరిగినవి. 4 అధ్యాయం దగ్గర నుంచి జరగబోతున్న పుస్తకము. చేతులకు కట్టేసుకోవాలి. హల్లెలూయా. 4వ అధ్యాయం దగ్గర నుంచి ఏమవుతుందట? జరగబోతుంది. ఏమవబోతుంది? ఎలా జరుగుతుంది ఈ లోకమంతా? ఎలా పాడైపోతుంది ఈ లోకమంతా? అందుకే ఈ యొక్క పీరియడ్ అయిపోయిన తర్వాత, కృపాకాలం అయిపోయిన తర్వాత, ద పీరియడ్ ఆఫ్ ఫీస్ట్ ల్యాంప్ అంట, గొర్రె పిల్ల మహోత్సవము. ఎక్కడ? ఎత్తబడిన వారికి ఆకాశంలో, మధ్యాకాశంలో గొర్రె పిల్ల మహోత్సవము. కింద 7 ఏళ్ల శ్రమలు. విన్నారా? నా మాట విన్నారా? అందరికీ అర్థమైందా? అయిపోయిన తర్వాత 6వది ఏం చెప్పండి? గొర్రె పిల్ల మహోత్సవం. ఎక్కడ ఉంది? ఎక్కడ? భూమి కాదండి. కృప అయిపోయింది. ఇక్కడ కృప అయిపోయిన మధ్యాకాశం పరిశుద్ధాత్మ పడిపోతారు. మధ్యాకాశంలో ఏం జరుగుతుంది? గొర్రె పిల్ల మహోత్సవం 7 సంవత్సరాలు అక్కడ జరుగుతుంది. భూమి మీద ఏం జరుగుతుంది తెలుసా? 7 సంవత్సరాలు మిగలబడిన వారికి ఎంత పడకుండా మిగిలిపోయిన నామకాంత క్రైస్తవులకి, నామకాంత పీఠు వారు, అవిశ్వాసులు రాయబడుతున్నారు. వ్యభిచారులు, దొంగలు, ద్రోహులు, నరాంతకులు, వీళ్ళందరికి చిట్ట రాయబడుతుంది. వీళ్ళ భూలోకంలో మిగిలిపోయిన వారందరూ కూడా 7 ఏళ్ల శ్రమలు. నమ్మిన వారు చేతులు కనిపిస్తున్నారు. ఎన్ని చెప్పినప్పుడు 6 చెప్పాను. ఆకారం చెప్పేసి ముగించేస్తాను. ఆకారం చెప్పేసి ముగించేస్తాను. దేవుడికి చక్కటి అవకాశం నాకు ఇచ్చాడు. ఆకారం చెప్పి ముగించేస్తాను. ఆకారం ఏంటంటే మీరు అనుకుంటున్నారు కదా అంటే ఏమంటే జడ్జిమెంట్ అంటారు. ఓకే, అందరూ ఉంటాయి. ఆకారం మిలేనియం, ద పీరియడ్ ఆఫ్ మిలేనియం అంటారు. అంటే యుగ యుగములు ఆయనతో మనం ఉంటాం. చేసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభువును నమ్ముకున్న వారికి తీర్పు ఉందా లేదా? ఉందా? చెప్పాలి, ధైర్యంగా చెప్పాలి. అయ్యే బిషప్ దగ్గర చెప్తారు, మీరు మాట్లాడతారు, మీరు 100 నమ్ముతున్నారన్నమాట. తీర్పు అనుకున్నారు. చాలా తప్పుడు బాధలు ఉన్నాయి. అంటే నేను పెట్టుకొని తరపు కలిగిన వాటిని రాజుగారు అన్ని గారు మేము అందరం పెట్టుకొని తరపుకున్నాం. మిలీనియం జరగట్లంటారు, బాగున్నాం. ప్రీ మిలీనియం జరగట్లంటారు. జరగట్లేదు. ఏమి పరిశుద్ధి ఎప్పటిపోయినంటారు. ఎంతవాళ్ళు ఇంకా చాలా అబద్ధ బాధలు వెనకండి.
ఆఖరి మిలేనియం, ద పీరియడ్ ఆఫ్ మిలేనియం అంటే యుగ యుగములు ఆయనతో మనము ఆనందిస్తాము. హల్లెలూయా. ఈ బైబిల్ అంతటి 7 భాగాలుగా ఏం చేశారు చెప్పండి, విభజించారు. ఇది మీకు అవుట్లైన్ ఇచ్చాను, మీరు ఇంటికి చదువుకుంటే ఆటోమేటిక్ బైబిల్ అంతా మీకు ఏమైపోయిందంటే అర్థమైపోయినట్టు. చంద్రుడికి స్తోత్రం చెప్పడం అంటే ఇది పెద్ద సబ్జెక్ట్. ఈ సబ్జెక్టు చాలా చోట్ల నేను చెప్పాను. రాక్ యూనివర్సిటీలో అక్కడ బైబిల్ కాలేజీలో టీచ్ చేశాను. ఆయన చేయడానికి అక్కడ పంపించాడు. చాలా చక్కగా వినసొంపుగా చాలా బాగుంటుంది. బైబిల్ వాక్యంతో చక్కగా ఉంటుంది. ఇది ఒక 5-6 నెలలు ఉంటుంది సబ్జెక్టు. ఆ సబ్జెక్టు చెప్పడానికి దేవుడు చక్కటి కృపను అనుగ్రహించుగాక. ఏ దినాల్లో ఉన్నామా? కృపాకాలంలో ఉన్న మనం బతికిన తర్వాత చూద్దాం. ఆ యొక్క 7 ఏళ్ల శ్రమలు, 7 ఏళ్ల గొరిపిల మహోత్సవం, తర్వాత మిలేనియం, తర్వాత యేసయ్యతో మనం ఉండే దినాల తర్వాత చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు వరకు కృపాకాలము. హల్లెలూయా. చేతులకి స్తోత్రం చెప్పండి. కృపాకాలంలో నేను ఉన్నానని చెప్పండి. కృపలో నేను ఉన్నాను, కృపలో నేను ఉన్నాను, కృపలో నేను ఉన్నాను, కృపలో నేను ఉన్నాను. ఈ కృపాకాలం మన బతికి వరకు ఉంటుంది. మనం చనిపోయిన తర్వాత ఇక మనకు అది సమానం లేదు. సిద్ధపడికెళ్తున్నాం, సేవకులుగా ఉన్నాం. అందుకే దైవజనుడు ప్రతి కార్యంలో సమర్థులై సమయమందును అసమయమందును కష్టపడి సేవ చేసి కొన్ని ఆత్మను రక్షించాం. చేతులు కలిసి స్తోత్రం చెప్పండి. ఇందాక రాజుగారు చెప్పినట్లు మనం ఖాళీగా ఉన్నాం. రాత్ర కోవిడ్ 4 అయిపోయి చేశాం. ఒక కృతజ్ఞత పూజ జరిగింది. 10 గంటల వరకు అక్కడ ఉండి 3 గంటల వరకు కోవిడ్లో ఆ ఉపాసం ప్రార్థన చేసి వచ్చారు. 17 మంది అక్కడ బాప్తిసం తీసుకున్నారు. కొత్త స్థానంలో పరిచయం. దేవుడి స్తోత్రం చెప్పండి. దేవుడు చరిత్రను అక్కడే కాదు 70 మంది సేవకులు వారిని బలపరుస్తున్నారు. వారి పరిచయలో పాలుపంపులుగా నేను ఉంటున్నాను, వాళ్ళు కూడా నాతో ఉంటున్నారు. దేవుడు బిడ్డలారా ఏదో చిన్న పరిచర్య చేయడానికి చక్కటి ప్రభుత్వం దేవుడు ఇచ్చాడు. మీరు చేస్తున్నారు పరిచర్య, కష్టపడండి. మనం సుఖపడకూడదు. ఈ లోకం మనకి ఎన్న తగినది ఎంత మాత్రమో చెప్పట్లేదు కాదు. ఈ లోకం మనకి ఎంత తగిందా కాదు. ప్రభా ఆయన పిలుపు ఎప్పుడు మనం పిలిస్తే అప్పుడు మనం వెళ్ళిపోవాల్సిందే. కనుక సిద్ధపడదాం, క్రమం కలుగుతాం. ఇంకా కొన్ని బైబిల్ లెసన్స్ ఉన్నాయి. అయ్యగారు చెప్తారు, బిషప్ నవీనయ్య గారు చెప్తారు, రాజు గారు చెప్తున్నారు, డాక్టర్ రాజు గారు చెప్తున్నారు. అవి కూడా మనం విందాం, చక్కగా సాగిపోదాం. దేవుడు ఇచ్చిన మాటలు జీవించి ఆశీర్వదించును గాక.